అవసరానికి సరిపడనంత డబ్బు మన దగ్గర లేకపోతే ఇతరుల వద్ద చేబదులు తీసుకుంటాం కదా, అదే అప్పు. కొన్ని గ్రంథాలు ఏం చెప్తున్నాయంటే అప్పు తీసుకోవడం పాపమని మరియు వడ్డీ తీసుకోవడం మరింత పాపమని కూడా చెప్తున్నాయి. ఎన్ని చెప్పినా అప్పు తీసుకున్న వ్యక్తి మాత్రము అప్పు ఇచ్చిన వ్యక్తికి బానిసే. అలాంటి అప్పు ద్వారా వ్యక్తులు ఏ విధంగా లోన్ ట్రాప్లో ఇరుక్కుపోతున్నారో అది తెలుసుకునే ముందు నేను ఎంకే శంకర్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శంకర్స్ అడ్వైజరీ. అప్పు రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి గుడ్ లోన్, రెండవది బ్యాడ్ లోన్. గుడ్ లోన్ అనేది ఇంటి కోసం తీసుకున్నా, కారు కోసం తీసుకున్నా, ఎడ్యుకేషన్ కోసం తీసుకున్నా, ఇవన్నీ గుడ్ లోన్. వీటి ద్వారా మీ యొక్క పరపతి సమాజంలో పెరుగుతుంది. బ్యాడ్ లోన్, పర్సనల్ లోన్, క్రెడిట్ కార్డ్ లోన్స్, ఇంకా ఇతర వీటి కోసం తీసుకునే లోన్ ఏవైతే లోన్స్ ఉన్నాయో అవన్నీ బ్యాడ్ లోన్స్. అప్పు తీసుకున్న వారికైనా భిక్షగాడికైనా మనశ్శాంతి ఉండదు. కాబట్టి ఆ యొక్క ఊబిలో నుండి త్వరగా బయటపడాలంటే ఇప్పుడు నేను చెప్పబోయేది మీరు కంపల్సరీగా మీ యొక్క దైనందిక జీవితంలో వాటిని అవలంబించండి. మొదటిది, మీ యొక్క కోరికలు, అవసరాలు, ఆశలు ఏవైతే ఉన్నాయో ఒక లిస్ట్ రాసుకోండి. వాటి ప్రకారంగానే మీరు ఖర్చు చేయండి. దీని ద్వారా మీ యొక్క ఖర్చులు తగ్గి కొంత సేవింగ్స్ వైపు మీరు వెళ్ళే అవకాశం ఉంది. రెండవది, మీ ఆస్తులు ఎంత, మీ యొక్క అప్పులు ఎంత, ఇది తెలుసుకోండి. ఒకవేళ అప్పులు ఎక్కువగా ఉన్నట్లయితే అప్పుకు సరిపడంత టర్మ్ పాలసీ తీసుకోండి. ఇక మీదట లోను తీసుకోనని ఒక గట్టి శపథంతో సిన్సియారిటీగా ఆ యొక్క ప్రణాళికను పాటించండి. సాధ్యమైతే ఎమర్జెన్సీ ఫండ్ను 6 నెలలకు సరిపడా కుటుంబ అవసరాల నిమిత్తము ఒక కార్పస్ ఫండ్ను ఏర్పాటు చేసుకోండి. క్రెడిట్ కార్డు అనేది అది ఒక శాపముగా భావించకుండా అది ఒక వరముగా భావించి దానిని సరిగ్గా వాడండి. ఉంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు వాడకండి. మ్యాక్సిమం 40% క్రెడిట్ లిమిట్లోనే వాడాలి. దాటితే మాత్రం ప్రమాదం. అంతేకాకుండా మీకు ఎప్పుడైనా లోన్ అవసరం వస్తే క్రెడిట్ కార్డు ద్వారా మీరు ఇన్స్టా లోన్ అని, జంబో లోన్ అని బ్యాంకులు ఇస్తారు. అవి తీసుకోవడానికి ట్రై చేయండి. అవి కంపేర్ చేస్తే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తక్కువగానే ఉంటాయి. ఎప్పుడు కూడా డబ్బును ఏటీఎం ద్వారా డ్రా చేయకండి. ఇచ్చిన వెంటనే అప్పు నుండి మీకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పడుతుంది. మీకు రావాల్సిన గ్రేస్ పీరియడ్ రావు. మీరు ఉపయోగించేటప్పుడు క్రెడిట్ కార్డు కన్నా డెబిట్ కార్డుని ఎక్కువగా వాడండి. తద్వారా మీరు తెలియకుండానే కొంత అమౌంట్ని సేవ్ చేయగలరు. క్రెడిట్ కార్డు వాడితే మీకు తెలియకున్నంతగా మీరు వాడేస్తారు. క్రెడిట్ కార్డ్ అనేది ఫ్రీ అని మీరు అనుకోకండి. దానికి ఛార్జెస్ ఉంటాయి. నడిపించడం కోసం అని చెప్పి నో కాస్ట్ ఈఎంఐ అని, తర్వాత వడ్డీ లేదని ఇష్టం వచ్చినట్టుగా స్కీములు చెప్పి మనల్ని ఇరికిచ్చేస్తారు. మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. అత్యవసరం వస్తేనే క్రెడిట్ కార్డు ద్వారా లోన్కి వెళ్ళండి, ఈఎంఐలు తీసుకోండి. సాధ్యమైనంతగా ఖర్చులు తగ్గించుకొని అనవసరపు ఖర్చులకు దూరంగా ఉంటూ డబ్బును సేవ్ చేయాలి. ఆ చేసిన పొదుపుని మదుపుగా చేసి రేపు రాబోయే రోజులకు ఉపయోగించుకోవాలి. 40-50 ఇయర్స్లో ఉన్న వాళ్ళకి కొద్ది కష్టమే, ఎందుకంటే కుటుంబాన్ని నడిపించాలి కాబట్టి వారు ఖర్చు చేయాల్సి వస్తుంది. అయినా కూడా మీరు మీ కమిట్మెంట్ అయిన తర్వాత సేవింగ్స్ వైపు వెళ్ళాలి. మీకు కారు అవసరమైతే 8 లక్షల్లో తీసుకోండి, అంతేగాని 15 లక్షలు 20 లక్షల కారు అవసరమా? కొంతమంది బెంజ్ అంటారు, నేను బెంజ్ గురించి చెప్పను. 15 lakhs లోపల అవసరమా? 15 lakhs లోపల పైబడి అవసరమా? 8 లక్షలు కూడా కారు వస్తాయి. ట్రై చేయండి. ఎంత చెట్టుకు అంత గాలి అని పెద్దలు అన్నారు. ఒకడు ఇల్లు కొన్నాడు, కారు కొన్నాడు అని చెప్పి ₹1 కోటి పెట్టి నువ్వు ఎగిరితే కాదు. ఎందుకంటే అతడి వనరులు వేరే, నీ వనరులు వేరే.
నీకున్న ఇన్కమ్ సోర్సెస్ ఏమో ఫస్ట్ చెక్ చేసుకో. ఏమో వాడికి వాళ్ళ అత్తగారు కొని ఉండొచ్చేమో, నీకు నీ అత్తగారు ఇవ్వకపోయిండొచ్చేమో. కాబట్టి చూడండి, ఎందుకంటే ఎంత చెట్టుకు అంత గాలి. డబ్బు సేవ్ చేయడంలో ఇతరులతో పోటీ పడండి, అనవసరంగా ఖర్చు పెట్టడం కోసం కాదు. మీరు గమనించారో లేదో, కొన్ని వీడియోలో కూడా రీల్స్లో వస్తుంటాయి. కొంతమంది కూడా ఇలా చెప్తారు, పెళ్ళికి వచ్చిన వాళ్ళు తినేసి వెళ్ళిపోతారు, పెళ్లి ఖర్చులు తీర్చవలసిన వాళ్ళు ఎంజాయ్ చేయకుండా ఖర్చులు తీర్చడం కోసం, ఆ పెళ్లి ఖర్చు తీర్చడం కోసం పనిచేస్తారంట. ఇది కూడా కరెక్టే. కాబట్టి మిత్రులారా, మీరు అప్పును ఆస్తులుగా మలచడంలో ప్లాన్ వేయండి. ఆ ఆస్తుల ద్వారా ఆనందంగా ఉండడానికి ట్రై చేయండి. అంతేగాని డిఫాల్టర్గా మారి మనసు మీదకి, శరీరం మీదకి లేనిపోని బాధలు తెచ్చుకోకండి. ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరియు కామెంట్ చేయండి. వ్యక్తిగత అభివృద్ధి దేశాభివృద్ధి.